శ్రోతలకు వదరబోతులు పాడ్కాస్ట్‌కి స్వాగతం. ఇటీవల జరిగిన ఐబొమ్మ రవి అరెస్ట్ వలన పైరసీ మీద కొంత చర్చ మొదలైంది. దాని ప్రభావం ఏంటి? అసలది ఎలా దాని ఉనికి ఏంటి? వీటన్నిటి గురించి సోషల్ మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటి గురించి ఈరోజు మరింత చర్చ చేయడానికి మేము ముగ్గురం ఇక్కడ హాజరయ్యామనమాట. సో, మౌర్య స్టార్ట్ చేస్తాడు డిస్కషన్. మౌర్య, యువర్ టర్న్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పైరసీ అంటే ఏంటి? ఈదర్ ఆఫ్ యూ టెక్నికల్ డెఫినేషన్ ఏమైనా చెప్పగలరా? టెక్నికల్, లీగల్ డెఫినిషన్ నాకు తెలీదు గానీ, ఒరిజినల్‌గా పైరసీ అంటే సముద్రపు దొంగలు. యెస్. ఒకప్పుడు షిప్పుల్లోని వస్తువులు ఒక దేశం నుండి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండేటప్పుడు దొంగతనంగా పైరేట్లు వాళ్ళ దొంగ షిప్పుల్లో వచ్చి మొత్తం వస్తువులన్నీ కొల్లగొట్టేసి ఆళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు వేరే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునేవాళ్ళనమాట. సో, మోడర్న్ డే ఈక్వివలెంట్ ఆఫ్ అది. ఎవరన్నా ఒక కష్టపడి ఒక ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ఓనర్ పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్రోడక్ట్‌ని కాపీ చేసుకొని వేరే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునే వాళ్ళని పైరేట్స్ అంటారు. వాళ్ళు చేసేది పైరసీ. యాహ్! నాకు తెలిసిన డెఫినిషన్ కూడా మోర్ ఆర్ లెస్ అదే. మూవీ పైరసీ అన్నది స్పెసిఫికల్లీ ఒక మూవీ అనే కాదు, ఎనీ ఆడియో విజువల్ కాపీరైటెడ్ వర్క్స్ అంటే సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఎనీ కాంటెంట్, ఒక టీవీ షో కావచ్చు, ఏదైనా సరే ఆథరైజేషన్ లేకుండా రిప్రొడ్యూస్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం, ఎగ్జిబిట్ చేయటం, వీటిని పైరసీగా భావిస్తారు అనమాట. ఓకే. ఇది బ్రాడర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అన్న క్రైమ్ క్రైమ్ కాదు అన్న అఫెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ అ క్రైమ్, యూజువలీ సివిల్ అఫెన్స్ అనమాట. ఇది ఇన్ఫ్రింజ్మెంట్ కి థెఫ్ట్ కి తేడా ఏంటి? థెఫ్ట్ అంటే ఒకసారి నువ్వు ఏదైనా దొంగలిస్తే దాని ఓనర్ తిరిగి వాడుకోలేడు. ఇన్ఫ్రింజ్మెంట్ అన్నది నువ్వు అంటే నువ్వు యూజ్ చేసుకున్నా సరే అతను హీ కెన్ కంటిన్యూ కీప్ యూజింగ్ ఇట్. దాన్ని రైవల్రస్నెస్ అంటారు అనమాట. యూజువలీ రీసోర్సెస్ ని రైవల్రస్, నాన్ రైవల్రస్ అని కేటగరైజ్ చేస్తారు అనమాట. రైవల్రస్ రీసోర్సెస్ అంటే నేను వాడుకోవడం వల్ల మరొకళ్ళకి కొరత ఏర్పడుతుంది అనమాట. బేసికలీ పోటీ పడేటటువంటి వనరులు ఇవి. నాన్ రైవల్రస్ రీసోర్సెస్ అంటే నేను వాడుకోవడం వల్ల వేరే ఎవరికి కొరత ఏర్పడదు అనమాట. ఓకే. ఇక్కడ డిఫరెన్స్ థెఫ్ట్ కి ఇన్ఫ్రింజ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే థెఫ్ట్ లో రైవల్రస్నెస్ ఉంది, ఇన్ఫ్రింజ్మెంట్ లో రైవల్రస్నెస్ లేదు. ఒక లీగల్ రైట్ టు ఎక్స్క్లూజన్ ని నేను వైలేట్ చేస్తున్నా. అంటే ఒక మూవీ ఓనర్ ఉన్నాడు అనుకో, వాడి మూవీ నేను చూడకుండా ఆపడం వాడి హక్కు అనమాట. నన్ను ఎక్స్క్లూడ్ చేయటం వాడి హక్కు. దాని ప్రాపర్టీ అని పిలవాలి అంటే దాని వన్ ఆఫ్ ద కోర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటంటే ఎక్స్క్లూజన్ అనమాట. నాకు నచ్చలేని వాళ్ళని వాడకుండా ఆపటం అనేది నా హక్కు అనమాట, నా ప్రాపర్టీని. అలా లేకపోతే అది అసలు నా ప్రాపర్టీనే కాదు. సో ఎక్స్క్లూడ్ చేసే రైట్ ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక అఫెన్స్. కానీ దానివల్ల నన్ను ఆ ప్రాపర్టీ నుంచి డిప్రైవ్ చేయట్లేదు కాబట్టి, నేను వాడటం ఆపేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది దొంగతనం కిందకి రాదనమాట. దాన్ని ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. అంటే ఒక లీగల్ రైట్ వైలేట్ చేసావు, యూ డిడ్ నాట్ డిప్రైవ్ మీ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఇందులో ప్రైమరీ ఇన్ఫ్రింజ్మెంట్, సెకండరీ ఇన్ఫ్రింజ్మెంట్. ప్రైమరీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఆ కాంటెంట్ యాక్చువల్లీ దొంగిలించడం. అంటే మూవీ థియేటర్ లో కెమెరాతో రికార్డ్ చేయటం కానీ, ఓటీటీలో ఉన్నది రిప్ చేయటం కానీ, ఇది చేస్తే దాన్ని ప్రైమరీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు అనమాట. సెకండరీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే వీటిని ప్రచారం చేయడం, ఇండెక్స్ చేయడం, లింక్ చేయడం, స్ట్రీమ్ చేయడం, ఇవన్నీ సెకండరీ ఇన్ఫ్రింజ్మెంట్ అనమాట. యూజువలీ ఇది థియేటర్ దగ్గర లేకపోతే ఓటీటీలో లోవర్ క్వాలిటీ ప్రింట్స్ అవుతున్నాయి, అప్ టు 720 పిక్సెల్స్. ఎంతో మామూలు స్క్రీన్ రికార్డర్స్ వాడితే నీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. బట్ ఓల్డర్ X11 ఉబుంటు సిస్టమ్స్ లో కూడా ప్లే చేయొచ్చు అనమాట. అలా ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని నువ్వు స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. అది పెద్ద కష్టం కాదన్నమాట, ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరైనా చేయొచ్చు. రికార్డ్ చేయడానికి డిఆర్ఎం ప్రొటెక్షన్స్ అవి సరిగ్గా పనిచేయవు, డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అంటారు. ఇలా యూజువల్లీ ఎవరో ఒకళ్ళు ఆ కాంటెంట్ ఎక్వైర్ చేస్తారు. దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొన్ని సెంట్రలైజ్డ్ సైట్స్ ఉంటాయి, టారెంట్ లాంటివి, కొన్ని డీసెంట్రలైజ్డ్ మెథడ్స్ ఉంటాయి. అలాగే టెలిగ్రామ్ లో కూడా చాలా పర్వేసివ్గా జరిగేది ఇది వరకు. ఇప్పుడు తగ్గింది, కానీ రీసెంట్ గా యాక్షన్ తీసుకున్నారు ఇండియాలో. ఇది వరకు టెలిగ్రామ్ లో ప్రైవేట్ మెసేజింగ్ కాబట్టి కావాల్సినట్టుగా ఛానల్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి చాలా పర్వేసివ్గా జరిగేది. యూజువలీ యాడ్స్ వాడో లేకపోతే అఫిలియేట్ లింక్స్ వాడో దీన్ని మానిటైజ్ చేసుకుంటారు. పెద్దగా డబ్బులు కూడా ఏం రావు, ఎందుకంటే
చాలా లో బ్యారియర్ బిజినెస్. ఎవరు కావాలంటే వాళ్ళే స్టార్ట్ చేయొచ్చు ఇవి స్ప్రెడ్ చేయటం. లీగల్ రిస్క్స్ మినిమల్ యూజువలీ. దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు చార్జ్ చేస్తే డిఫీట్స్ ద పర్పస్ అనమాట. వాళ్ళ కస్టమర్లు పైరసీ చూసేదే డబ్బులు కట్టకుండా ఉంటాను కదా. సో డబ్బులు చార్జ్ చేయరు. యూజువల్లీ అఫిలియేట్ లింక్స్ లేకపోతే యాడ్స్ పాప్అప్స్ వస్తాయి విపరీతంగా. పైరసీ సైట్స్ యూజువల్లీ పెద్ద మంచి UI అది ఉండదు. బోల్డ్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత చివరికి వస్తుంది ఐబొమా అంతే, మూవీ రూల్స్ నోట్ ఉంటుంది అది అంతే, తమిళ రాకర్స్ అంతే. అన్ని వెబ్సైట్స్ కూడా చాలా పాపప్స్ వస్తాయి. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఐబొమ్మలో బెట్టింగ్ యాప్స్ కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తారు అని. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు పైరసీ సైట్స్ వాడలేదు. దిస్ ఇస్ ఓకే. ప్యూర్లీ బేస్డ్ ఆన్ రీసెర్చ్. బట్ యా, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి. అండ్ ఐ డోంట్ నో, ఆ ఐబొమ్మ రవి అయితే 8 to 12 crores వరకు రెవెన్యూ చేసేవాడంట పర్ యానం. అబ్బా విచ్ ఇస్ మోడెస్ట్ కంపేర్ టు ద కాంటెంట్. యా, అంటే ఐ వుడ్ ఆ థింక్ content- సంథింగ్ లైక్ తమిళ రాకర్స్ ఇస్ మచ్ బిగ్గర్. ఓకే కంటిన్యూ మౌర్య. సో డొనేషన్స్ అవి క్రిప్టోలో చేస్తారంట ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య. అది కూడా యా. టెక్నాలజీ ఐబొమ్మలోనా? పెరిగే కొద్దీ పాలసీ కాదు, ఐబొమ్మలో in క్రిప్టోలో general. డొనేషన్ చేశారా? యా ఈ వెబ్సైట్స్ అన్నిటిలోనూ క్రిప్టో ట్రేడింగ్ కూడా అవుతుందంట. ఓకే ఐబొమ్మ అని కాదు స్పెసిఫికలీ. ఐ థింక్ ఐబొమ్మ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సైలోస్. ఒక లార్జర్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక వెబ్సైట్ తీసేస్తే ఇంకో 4-5 ఇమీడియట్ గా వచ్చేస్తాయి అనమాట. దాన్ని హైడ్రా ప్రాబ్లం ఏదో అంటారు. సో అది అది ఫెసిలిటేట్ చేయడానికి ఒక లార్జర్ ఎకో సిస్టమ్ ఉంటది కదా, ఫ్రీగా హోస్ట్ చేసేవాళ్ళు సర్వర్స్ లో వాటిలో. సో దానికి కొంతమంది ఐడియాలజికల్ గా కూడా సపోర్టర్స్ ఉంటారు అనమాట. సో ఓకే వాళ్ళు క్రిప్టో ద్వారా సపోర్ట్ చేస్తున్నారంట. అయితే దీనివల్ల యూజువలీ నేను చాలా చోట్ల విన్నది ఏంటంటే రెవెన్యూ లాస్ అనేది ఇప్పుడున్న ఎకో సిస్టమ్ లో మినిమల్ ఏనంట. అగైన్ నేను అనేది రీసెర్చ్ ఏం చేయలేదు, బట్ యా ఫైన్, జస్ట్ ఒపీనియన్ అయినా. క్యాజువల్ గా అనుకున్నది ఏంటంటే రెవెన్యూ లాస్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఫ్రీ కాంటెంట్ చాలా ఆల్రెడీ ఉంది కదా ఆన్లైన్ లో. అలాగే ఓటీటీస్ లో కూడా పెడతారు ఈ మూవీస్. సో ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్ లో అయితే అర్జెన్సీతో చూసే వాళ్ళు చూస్తారు. బట్ స్టిల్ వాళ్ళు పే చేసే వెళ్ళాలి అంటే యూజువల్లీ వెళ్ళకపోవచ్చు. సో వీళ్ళ మార్కెట్ అండర్ కట్ చేయట్లేదు అనమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు లార్జర్ ప్రొడక్ట్స్కి ఇది నిజమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలియో RRR లేదా పుష్ప లాంటి సినిమా అయితే అది ఐబొమ్మలో చూడడానికి అంతగా ఇష్టపడరు, బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారు. ఐబొమ్మలో ఎవరు చూస్తారు, లేదా ఇలా పైరసీలో ఎవరు చూస్తారు? యూజువల్లీ థియేటర్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూస్తారు, లేదా నువ్వు చెప్పినట్టు త్వరగా చూడాలి, అందరికంటే ముందు చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తారు. బట్ చిన్న అందుకంటే మూవీస్ ముందు ఏవైతే చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. విచ్ OTT కాంట్రాడిక్ట్స్ కోసం విత్ వాట్ యు జస్ట్ సెడ్, రైట్? ఇప్పుడు బాహుబలి, పుష్ప ఇలాంటి మూవీస్ ఫస్ట్ డే రిలీజ్ కి ఒక 350-500 వరకు ఉంటుంది టికెట్ ప్రైస్. యా వీళ్ళు 350 ప్రైస్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు కాదు, అది రేట్ తగ్గితే వెళ్ళేవాళ్ళు. ఐబొమ్మ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, వేరే ఏదైనా చూసుకుంటారు బాహుబలి బదులు. బాహుబలి టికెట్ రేట్ తగ్గిన తర్వాత అప్పుడు వెళ్తారనమాట. సో యాక్చువల్ పైరసీ వల్ల అలాంటి వాళ్ళకి రెవెన్యూ లాస్ అయితే ఉండదు. బట్ నా చిన్న మూవీస్కి ఏదైతే ఉండదని ఉంటుందో కాదు, దే ఆర్ డెఫినెట్లీ ఇంపాక్ట్. ఇప్పుడు ఉండదని కాదు, కొంచెం ఓవర్ స్టేటెడ్ అంతే. ఓవర్ స్టేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ ఏంటిది ఓటీటీ మూవీస్ అన్న లేబుల్ ఏదైతే ఉందో అది ఎసెన్షియల్లీ పైరసీ వల్ల వచ్చింది అన్నది నా ఒపీనియన్ అనమాట. అంటే ఇప్పుడు 35 మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్, లేదా ఇలా చిన్న డైరెక్టర్స్ లేదా చిన్న మూవీస్ తీసేవాళ్ళు ఉంటారు, లేదా టీవీ సిరీస్లు ఉంటాయి కొన్ని. అలాంటివన్నీ అవి డైరెక్ట్గా రెవెన్యూ లాస్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇన్ జనరల్ ఉండే రెవెన్యూ తక్కువ, అండ్ ఇలాంటి వాటిలో ఇంకా ఫ్రీగా దొరకడం వల్ల దే డోంట్ హ్యావ్ ఎనీ అసలు నెసెసిటీ టు పే. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, నువ్వు మాట్లాడుతున్న ఓటీటీ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కీప్ ద ప్లాట్ఫామ్ రన్నింగ్. ఇప్పుడు చిన్న సైజ్ మూవీ వచ్చిందని దానికోసం స్పెసిఫిక్ గా ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకోరు. అది యూజువల్లీ అరౌండ్ పెద్ద మూవీస్ లోనే ఉంటుంది అది.
సో దట్స్ ట్రూ. అక్కడ లాస్ అనేది నువ్వు అంత క్లియర్ కట్ గా డిఫైన్ చేయలేవు అనేది నా పాయింట్. క్లియర్ కట్గా డిఫైన్ చేయలేము. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీవీ సిరీస్ నువ్వు తీసావు, అది నువ్వు ఒరిజినల్ దాంట్లో కాకుండా ఇందులో చూసావు అనుకో, ఈవెన్చువల్లీ దానికి నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేవి తగ్గుతాయి. డిఫ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఉంటుంది యాక్చువల్లీ అవే ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. నాకు తెలిసి అట్లీస్ట్ నేను ఇంతకు ముందు చదివిన దాని ప్రకారం అయితే పెద్ద మూవీస్ ఇంకా ఇవి ఒక ప్లాట్ఫామ్, ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ కింద పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇది చాలా వెల్ నోన్ అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పైరేటెడ్ టీవీ సిరీస్. కానీ ఆ పైరసీ వల్ల ఏమైందంటే యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి కూడా ఇది ఒక సీరియస్ ఉందని తెలిసింది. దాని మీద ఒక ఎంటైర్ మీమ్ కల్చర్ వచ్చింది. ఒక కల్చర్లో అదొక పార్ట్ అయింది అనమాట గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నది. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే అది సబ్స్క్రిప్షన్ తీసుకునే స్తోమత ఉంటుందో వాళ్ళకి ఈ సిరీస్ ఎంత పాపులర్ అని తెలిసినప్పుడు వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ పైరసీ అనేది లైక్ అలాంటి కేసెస్లో ఇట్ వర్క్స్ యాజ్ అన్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీడియో గేమ్ ఇండస్ట్రీలో అయితే ఇది మచ్ మోర్ ప్రొనౌన్స్డ్ అనమాట ఈ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు ఏవైతే వీడియో గేమ్స్ ఆడానో అవన్నీ నేను కొనుక్కొని తీసుకున్నా సరే పైరేటెడే. లోకల్ షాప్స్లో ఏవైతే షాప్స్లో మన సీడీలు కొంటామో ఆ సీడీ షాప్ దగ్గరకు వచ్చేది పైరసీ చేసి వస్తుంది అనమాట. సో మేము ఆడిన గేమ్స్ అన్ని ఒరిజినల్స్ మన మార్కెట్ టూ ఎక్స్పెన్సివ్ ఏమో అంటున్నా. టూ ఎక్స్పెన్సివ్, అసలు డిస్ట్రిబ్యూషన్ కూడా లేవు. ఇప్పుడు వైజాగ్కి ఎవరు తెచ్చేవాడు 2005, 2006లో గేమ్స్ అనేవి అంత ప్రెవలెంట్ కాదు కదా. అంటే ఇక్కడ మాలాంటి ప్లేసెస్ లో మేబీ వైజాగ్ వెళ్తే ఇంకా ఈజీగా యాక్సెస్ ఉంటదేమో అనుకునేవారేమో అప్పుడు. సో మీకే తెలియదు. షాపుల్లో అమ్మేవాళ్ళు. కొంచెం పెద్ద అయిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఆ షాప్ వాడు కూడా పైరసీ చేసేస్తున్నాడు. అందులో చాలా మిస్సింగ్ ఫైల్స్ ఉంటాయి, ఆడియో సరిగ్గా ప్లే అవ్వదు, గేమ్ చాపీగా ఉంటుంది. అలా మేము పైరసీ ఆడిన మేము కొంత పెద్ద అయిన తర్వాత అదే గేమ్ యొక్క నెక్స్ట్ వెర్షన్ వచ్చింది అనుకో, మా దగ్గర శాలరీ ఉందనుకోండి, మేము ఆబ్వియస్లీ అది కొనడానికి ఇష్టపడతాం. అలా నాకు తెలిసిన సర్కిల్లోనే 5 GTA 5 కొన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకు చిన్నప్పుడు అందరూ కలిసి GTA Vice City ఆడేవాళ్ళం, అదొక కల్చరల్ ఫినామినన్ గా ఉండేది కాబట్టి. సో ఆ విధంగా పైరసీ యాక్టెడ్ యాజ్ ఎ రెవెన్యూ బూస్టర్ ఫర్ ఆ పర్టికులర్ గేమ్. బట్ ఈ ఫినామినన్ అనేది చిన్న ఇండస్ట్రీస్ కి, లోకల్ గా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కి లైక్ టాలీవుడ్ అది కంప్లీట్ గా వర్తించకపోవచ్చు. అదే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే ఇప్పుడు బాగుంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం పైరసీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్వర్టైజింగ్ ఛానల్, అది చిన్న మూవీస్ కూడా వర్తించాలి కదా. చిన్న మూవీ ఇప్పుడు పెద్ద మూవీస్కి ఏంటంటే నువ్వు పైరసీ ఓన్లీ కాంటెంట్ మాత్రం ఇస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు. నువ్వు బాహుబలి సినిమా థియేటర్లో చూడడానికి, నీ ల్యాప్టాప్లో థియేటర్ ప్రింట్లో చూడడానికి చాలా తేడా ఉంటుంది. బట్ 35 మూవీ అలా కాదు, అది నువ్వు థియేటర్లో చూసినా సరే లేదా ల్యాప్టాప్లో చూసినా సరే అంతగా తేడా ఉండదు అనమాట. ఎక్స్పీరియన్స్ లో డిఫరెన్స్ ఉండదు కాబట్టి పీపుల్ విల్ న్యాచురల్లీ ప్రిఫర్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. పెద్ద మూవీస్ కి వాళ్ళ యూఎస్పీ ఓన్లీ కాంటెంట్ కాదు, స్పెక్టకల్ కూడా వాళ్ళ ఆఫరింగ్ లో పార్ట్ అన్నమాట. ఆ స్పెక్టకల్ కోసం ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళాలి, అది అన్టచ్డ్ బై పైరసీ. ఓన్లీ కాంటెంట్ కనుక నీ యూఎస్పీ అయితే మోర్ వల్నరబుల్. అలాగే ఇప్పుడు రెవెన్యూస్ నాకు తెలిసి ఫస్ట్ 4 to 5 days లోనే మాక్సిమం వచ్చేవన్నీ వచ్చేస్తాయి ప్రస్తుతం అనుకున్న మూవీ ఇండస్ట్రీలో. ఈ గ్యాప్ లో పైరసీ అవనంత వరకు థియేట్రికల్ రెవెన్యూస్ అంత పెద్దగా హర్ట్ అవ్వవు. సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 10 years బ్యాక్ కూడా మోరలెస్ ఇలాగే ఉండేదంట. నాకు బాగా గుర్తు 2016లోనో 17లోనో ఈ మూవీ వచ్చింది, ఉడతా పంజాబ్ అని, హిందీ మూవీ. అనురాగ్ కశ్యప్ ప్రొడ్యూస్ చేశాడు అనమాట. ఆ మూవీ మీద చాలా పొలిటికల్ కాంట్రవర్సీ వచ్చింది. సో సెన్సార్ బోర్డుకి వాళ్ళకి ఏదైతే కాపీ ఇచ్చారో దాన్ని పైరసీ చేసి రిలీజ్ చేశారనమాట, సినిమా థియేటర్లో రాకముందే. సో అనురాగ్ కశ్యప్ ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు అనమాట, మీరు పైరసీలో చూడండి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ 1 week పైరసీలో చూడొద్దు, మీరు పైరసీలో చూడాలనుకుంటే జస్ట్ 1 week వెయిట్ చేయండి అని చెప్పి అన్నాడు అనమాట. అతని ఐడియా ఏంటంటే ఫస్ట్ 1 weekలోనే మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది, ఆ తర్వాత నువ్వు పైరసీలో చూసినా థియేటర్లో చూసినా పెద్దగా రెవెన్యూలో డిఫరెన్స్ ఉండదని. ఎప్పుడైతే 1 week ముందే కాపీ అనేది వైడ్ స్ప్రెడ్ అయిపోద్దో
అప్పుడు అది రెవెన్యూని హ్మ్. హర్ట్ చేస్తుంది అనేది అతని పాయింట్ అనమాట. వెయిట్ యాహ్! అయినా అతని పాయింట్ అనమాట. యాహ్! అయినా ఇలా ఇలా గనక ముందే ప్రాస్పెక్ట్ గా చెప్పినట్టయితే థియేటర్కి వెళ్ళే వాళ్ళు మానేస్తారుగా. హ్మ్. ఇలా థియేటర్కి ప్రాస్పెక్టివ్ వెళ్ళి గానే 1 వీక్ కాదు. ఇప్పుడు 'అనురాగ్ కశ్యప్' టీవీలో చూడొద్దు అని చెప్పాడని చూడకుండా మానేసేవాళ్ళు ఉంటారా? చూడాలనుకునే వాళ్ళు ఎప్పుడన్నా చూస్తారుగా. అది కాదు, చూడొద్దు అని చెప్పలేదు అతను. అంటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ని హర్ట్ చేయకుండా అంటే మీరు 1 వీక్ హ్మ్. వెయిట్ చేయండి అని చెప్పి అన్నాడు. మీరు పైరసీలోనే చూడాలని థియేట్రికల్ ఫిక్స్ అయితే. రెవెన్యూస్ అయితే హ్మ్. నాకు తెలిసి 72 to 96 అవర్స్ అంతే. ఆ టైంలోనే రెవెన్యూ అంతా రావాల్సింది. సింహభాగం ఆ అలా టైంలోనే ఏం వస్తుంది. కాదనుకుంటా. ఐ మీన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టూ. ఎనీవే, గో ఆన్. ఓటీటీస్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత అంత ఆ ఎక్స్క్లూజివిటీ పోయింది థియేటర్కి. థియేటర్కి హ్మ్. వెళ్తేనే చూడాలని లేదు, అసలు ఆ కాంటెంట్ చూడాలని కూడా లేదు. సో దానివల్ల Hmm. ఇంకా తగ్గుతుంది ఇంపాక్ట్. ఇదివరకు థియేటర్కి వెళ్ళే చూడాలి, ఆ కాంటెంట్ చూడాలి, లేకపోతే అది టీవీలో రావాలంటే చాలా కాలం వెయిట్ చేయాలి అన్నప్పుడు అది పెరుగుతుంది అనమాట. దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హ్మ్. థియేటర్ ఫుట్ఫాల్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. వన్స్ పైరసీ వచ్చిందంటే అప్పట్లో కొంచెం చిన్న పిసరు డబ్బులు మిగులుతాయన్నా సరే దానికోసం కూడా ఆలోచించారు అప్పట్లో జనం. ఇప్పుడున్న దాని మీద డబ్బులు ఎక్కువ వాల్యూ చేశారు. సో ఆ టైంలో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటది. హ్మ్. Hmm. యాక్చువల్లీ హిస్టరీ గురించి చెప్పాలంటే ఆ, ఈ ఫిల్మ్స్ వచ్చినప్పుడు థియేటర్ లెవెల్లోనే పైరసీ జరిగేదన్నమాట. హ్మ్. ఫిల్మ్ చాలా ఎక్స్పెన్సివ్. ఫిల్మ్ కాపీ చేసి అప్పట్లో సైలెంట్ ఫిల్మ్స్ కదా, అర్లీ టైమ్స్ లో హ్మ్. 1920s 30s ఆ టైంలో అమెరికాలో హాలీవుడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ అపీల్ ఉండేది, డైలాగ్స్ లేవు కాబట్టి. మధ్యలో ఇంటర్ టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట. అంటే సీన్ కి మధ్యలో స్క్రీన్ మీద ఒక స్లైడ్ వస్తుంది అనమాట. అది చదువుకోవాలి నువ్వు. ఇంటర్ టైటిల్స్ అంటారు అట్లనే. బిట్వీన్ సీన్స్ ఉండే టైటిల్స్ అన్నమాట. వాటిని రీప్లేస్ చేస్తే ఏ ఆడియన్స్ కన్నా సరే నువ్వు ఆ సినిమా ప్లే చేయొచ్చు అనమాట, ఎగ్జిబిట్ చేయొచ్చు. సో Hmm. ఏవైతే హాలీవుడ్ మూవీస్ ఇక్కడ ఉన్న మార్కెట్స్ ని నెగ్లెక్ట్ చేసి వదిలేశారో వాటికి ఈ ఉండే కదా, ఏమంటారు వాటిని, థియేటర్స్ ఏమన్నారు టాకీస్ రాకముందు ఉన్నట్లు ఇక్కడ? సినిమా. సినిమా కదా, ఏదో టర్మ్ ఉంటుంది అనుకుంటా. మూవింగ్ థియేటర్స్ ఉండేవన్నమాట. ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఓ ఒక తెర రైట్. మధ్యలో రైట్. ఊరూరు Hmm. వెళ్లి వేసేవాళ్ళు కదా. హ్మ్. సో ఆ టైంలో హాలీవుడ్ సినిమా రీల్స్ ఇక్కడ ప్రొలిఫరేట్ అయ్యావంట. ఇంటర్ టైటిల్స్ రీప్లేస్ చేసి ప్లే చేశారంట. వాళ్ళకి దానివల్ల పెద్ద ఫర్క్ పడేది కాదంట. Hmm. హుహు. కస్టమర్ లెవెల్లోకి పైరసీ వచ్చింది ఫస్ట్, వీడియో క్యాసెట్ వచ్చిన తర్వాత. వీడియో క్యాసెట్ రైట్. వచ్చేంత వరకు ఎగ్జిబిషన్ అనేది కూడా చాలా కాస్ట్లీ అన్నమాట. హ్మ్. పైరసీ అనేది థియేటర్ లెవెల్లో జరగాలి తప్ప నీకు అఫీషియల్ గా యాక్సెస్ లేనిది తీసుకొచ్చి నువ్వు ప్లే చేయాలి, కానీ ఇండివిజువల్ గా ఒక్కళ్ళు అసలు ఎగ్జిబిట్ చేసుకోవటం అనేది సాధ్యం కాదనమాట అప్పటి వరకు. ఐఎమ్ గెస్సింగ్ వీడియో క్యాసెట్ల కంటే ముందే బ్రాడ్కాస్టింగ్ వచ్చిందా, టీవీ బ్రాడ్కాస్టింగ్? విహెచ్ఎస్ కాదు. వచ్చిన ఏంటి తర్వాత ఇది బాగా పాపులర్ అయిందని తెలుసు. కేబుల్ టీవీలో సినిమాలేయడమా? ఆహా. కేబుల్ టీవీల్లో వేయటం అవన్నీ లోకల్ కేబుల్స్ అవన్నీ వచ్చింది వీడియో క్యాసెట్ల తర్వాతే. బట్ మామూలుగా బీబీసీ అలాగే దూరదర్శన్ ఇవి బ్రాడ్కాస్ట్ వచ్చిన తర్వాతే వీడియో క్యాసెట్స్ వచ్చాయి కదా. అది ఐడియా. ఇండియాలోనా? అని ఇండియాలోనే అయితే అనుకుంటున్నాను. నాకు తెలియదు. విహెచ్ఎస్ ముందు వచ్చింది. టెక్నాలజీ ఏది ముందు వచ్చింది? టీవీ బ్రాడ్కాస్ట్ ముందు వచ్చిందా, వీడియో క్యాసెట్ ముందు లేదు, వచ్చిందా? టెక్నాలజీ. టీవీ బ్రాడ్కాస్ట్ ముందు వచ్చింది. టీవీ బ్రాడ్కాస్ట్ 1950s నుండి ఉండేది. విహెచ్ఎస్ అనేది 1970s లో వచ్చినట్టుంది. ఓకే హ్మ్. ఓకే. కాదు. సో కుడ్ బి డైగ్రెసింగ్ ఎ లిటిల్. అప్పట్లో సిటీ కేబుల్ అని ఒకటి ఉండేది, గుర్తుందా ఎవరికైనా? మన ఇప్పటికీ ఉంది. చిన్నప్పుడు లేదు మనం లేదు, మాట్లాడుతుంది వైజాగ్లో 1950s ఏడున్నాయి 60s ఇప్పటికీ. గురించి. కాదు. ఇప్పుడు మన చిన్నప్పుడు ఉండే సిటీ కేబుల్‌లో డైరెక్ట్‌గా ఇట్లాంటి పైరసీ సినిమాలేసేసేవాళ్ళు, గుర్తుందా? అవును యా, అవును, ఇప్పటికీ ఉంది. అవునా? ఓకే. ఇప్పటికీ వేస్తున్నారా? ఇప్పటికీ లోకల్ కేబుల్ ఏమో సినిమాలు అంత పైరేటెడ్ సినిమాలు అందులో వేస్తారు కదా తెలియదు, బట్ లోకల్ కేబుల్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫార్మల్ కేబుల్ నెట్వర్క్స్ యూజువల్లీ నాకు తెలిసి వేస్తారు అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇందాక నువ్వు నాకు చెప్పిన కనెక్షన్ దానికి లేదు కొంచెం కాబట్టి. ఎలాబరేషన్ అనమాట. నువ్వు చెప్పినట్టు డిస్ట్రిబ్యూషన్ లేని చోట పైరసీ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ ఉన్న చోట పైరసీ చేయడానికి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, Yeah. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మాకు వీడియో గేమ్లు అన్నది అఫీషియల్గా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కాదు. మాకు కొనుక్కుందాం అన్నా సరే కొనుక్కునే రెవెన్యూ లేదు. అలాంటి చోట్ల పైరసీ చేయడం ఈజ్ నాట్ దాట్ ఇమ్మోరల్. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరికి రెవెన్యూలో లాస్ తేవట్లేదు, ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు, ఈ-కామర్స్ కూడా ఇంకా ఫ్రీగా లేదా పబ్లిసిటీ ఇంత,
ఎప్పుడు? నువ్వు చెప్తున్న టైంలోనే వీడియో గేమ్స్ దొరకట్లేనప్పుడు ఈబే ఇవేవో వెబ్సైట్స్ లేదు ఉండేవేమో కదా, అందుకే ఇండియాలో కజిన్స్ అని పెట్టాను. లేదు ఆ సమస్య లేదు. 2014-15 వరకు ఈ కామర్స్ అంత పాపులర్ కాదు. ఓకే ఓకే. అంటే బేసికల్లీ నేను అంత యాక్సెసిబుల్ కాదేమో మేబీ, ఉన్నా అంత సరే యాక్సెసిబుల్ కాదు. మిడిల్ టూ క్లాసెస్ థౌ కి అంత పరిచయం లేనట్టుంది, ఫెమిలియారిటీ లేదేమో. ఫెమిలియారిటీ అనే కాదు, ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరు కొనట్లేదు, మార్కెట్ లేదు, అక్కడ ఆడు తీసుకొచ్చి ఎందుకు అమ్ముతాడు సీడీలు? యా లేదా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, మన లోకల్ షాపుల్లో అమ్మారు అనమాట. బేసికలీ మీరు సిటీ మనుషులు కాబట్టి మిమ్మల్ని కొంచెం ఎక్కువ అంచనా వేస్తున్నానేమో. బేసిక్ మాలాగే ఉండేదన్నమాట మీ పరిస్థితి యా కూడా. ఒక 20 years బ్యాక్ అంత పెద్ద తేడా ఉండేది కాదు. నేను దేన్ని బట్టి ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నా అంటే, మాకు ఇక్కడ పల్లెటూరుకి దగ్గరలో చిన్న స్మాల్ టౌన్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉండేది అనమాట. అప్పట్లోనే కంప్యూటర్స్ ఉండేవి, మా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వీడియో గేమ్స్ అవి ఆడేవారు, ఇంటర్నెట్ ఉండేది. యా అదే ఈ ఇంటర్నెట్ ఉండేది కానీ బిఎస్ఎన్ఎల్ మోడెమ్ స్పీడ్ అంత మోడెమ్ ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ పైరసీ నుండి డౌన్లోడ్ చేయడానికి కొంత టెక్నికల్ స్కిల్ కావాల్సి వచ్చేది. నేను అఫీషియల్ గా కొనుక్కోవటం గురించి చెప్తున్నా, ఈ కామర్స్ లో. ఓకే. మీకు యాక్సెస్ ఇంకా ఎక్కువ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దేశం అంతా లేదు. అంతేనమాట. యా యా అట్లీస్ట్ వైజాగ్ మళ్ళీ వరకు అంతే. మేబీ మెట్రో సిటీస్ లో డిఫరెంట్ ఉండేదేమో నాకు తెలియదు. యా పైరసీ అంటే డిస్ట్రిబ్యూషన్ లేని చోట్ల పైరసీ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ ఉన్న చోట పైరసీ చేయడానికి చాలా తేడా ఉంటుంది. యా టెక్నాలజీ ఇంప్రూవ్ అవడంతో పాటు యాక్సెస్ పెరిగింది. ముందు రీల్ నుంచి ఫిల్మ్ నుంచి వీడియో క్యాసెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కస్టమర్ లెవెల్కి వచ్చింది. సీడీ వచ్చిన తర్వాత ఇంకా చీప్ అయింది వీడియో క్యాసెట్ కంటే, యాక్సెసిబిలిటీ కూడా పెరిగింది. ఆ, తర్వాత డిజిటలైజేషన్, పెన్ డ్రైవ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పియర్ టు పియర్ ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, చీప్ అయిన తర్వాత బేసికలీ ప్రివెంట్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయింది అనమాట. యా ఇందాక నువ్వు చెప్పావు కదా హైడ్రా వెబ్సైట్స్ అని. హైడ్రా సో ఎఫెక్ట్. అది కూడా ఎసెన్షియలీ ఈ పీర్ టు పీర్ కనెక్టివిటీ వల్ల వచ్చిందనమాట. బేసికలీ మనం ఇప్పుడు ఒక మూవీ ఉందంటే ఆ మూవీ ఒక సింగిల్ సర్వర్లో ఉండదన్నమాట. దాన్ని టొరెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరి దగ్గర ఆ మూవీ యొక్క కాపీ ఉంటుంది. సో నువ్వు రైట్. ఒక సోర్స్ని నువ్వు కట్ చేసినా సరే మిగతా సోర్సెస్ నుండి ఆ మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ ఒక చోట నుంచి రావచ్చు కదా, అన్ని ఒక యా చోట నుంచి రావు టారెంట్ డౌన్లోడ్ చేస్తే. సో ఇప్పుడు ఒక్క ఐబొమ్మ source రవి నుంచి దగ్గర ఒక సర్వర్ ఉన్నా సరే, అతను ఇంకొక ఫ్రెండ్స్ దగ్గర మిగతా పియర్స్ దగ్గర కూడా మిగతా కాపీలు ఉండొచ్చు అనమాట. ఇట్స్ వెరీ హార్డ్ టు కంప్లీట్లీ కిల్ ఆఫ్ ఈ ఫార్మ్ ఆఫ్ పైరసీ. బట్ తను కూడా టెలిగ్రామ్ నుంచే మూవీస్ సోర్స్ చేసాడంట కదా. అవునా? మ్మ్. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ అంటే పాపులారిటీలో ఎక్కువేమో కానీ ఐ డోంట్ థింక్ ఐబొమ్మ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పైరసీ. ఆడు యా ఒక జస్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఒక పార్ట్ అంతే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మెజారిటీ ఆఫ్ అంటే సేమ్ డే పైరసీ కాపీలు ఉంటాయి కదా, ఇవన్నీ సింగపూర్ నుండి గల్ఫ్ నుండి వస్తున్నాయంట. ఓకే. బేసికలీ ఇండియా నుంచి కాదు. ఇండియా నుండి కాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క కాపీకి అంటే మూవీలో ర్యాండమ్ పార్ట్స్లోని ఒక సింగిల్ ఫ్రేమ్ 2 ఫ్రేమ్లో ఒక నెంబర్ కోడ్ పెడతారనమాట. అది జస్ట్ ఫ్లాష్ అయి వెళ్ళిపోద్ది. సో ఎవరైనా పైరసీ చేస్తే ఆ కోడ్ బట్టి అది ఏ థియేటర్లోని లేదా ఏ ఏరియాలోని స్క్రీన్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలాగా ఆ పర్టికులర్ థియేటర్ మీద పోలీసులు అటాక్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ దాంట్లో ఇలా జరగదు. సో అందరు ఏం చేశారంటే సింగపూర్లోని గల్ఫ్లోని ఎప్పుడైతే కాపీస్ వస్తాయో కాపీస్ని వీళ్ళు కాపీ చేసుకొని పైరేట్స్ లైక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంకోటి అంతమంది చూసే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి బెటర్ ప్రింట్ కూడా యా బెటర్ ప్రింట్ కూడా వస్తుంది. వస్తుంది. సో సింగిల్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, శ్రీ సింగిల్. విష్ణుది. రైట్ యా రైట్. అది ఇంటర్నేషనల్ రిలీజ్ అయింది, కాకపోతే సింగపూర్లోని గల్ఫ్లోని రిలీజ్ అవ్వలేదు అనమాట. ఆ మూవీ ఒక్కటే అది 1 వీక్ వరకు అనుకుంటా రాలేదు అసలు కాపీ. ఓకే. సో అలా తెలిసింది ఈ 2 చోట్ల నుండి నొక్కేస్తున్నారని. ఇది వరకు డయాస్పోరా ఆడియన్స్ కి రిలీజ్ అవటం మేబీ 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అక్కడ మూవీస్ ఇంత ఈజీగా రిలీజ్ అయ్యో కాదనుకుంటా. సో ఆ టైంలో అది మార్కెట్ కింద పనిచేసేది, జస్టిఫికేషన్ కింద కూడా పనిచేసేదిలా ఉంది. సో ఇప్పుడు సైమల్టేనియస్ గా ప్రపంచం అంతా రిలీజ్ చేసేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. అలాగే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వదు. రిలీజ్ అయినా సరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుద్ది.
ఓకే ఓకే. ఇప్పుడు జపాన్లో ఉండాలనుకున్న వాళ్ళు చూడాలనుకుంటే పైరసీలోనే చూడాలి. అలాగే ఒక్కసారి కన్వీనియన్స్ కోసం కూడా పైరసీ చూస్తారు కదా. ఓటీటీ సబ్స్క్రిప్షన్ మనకు ఉన్నప్పుడు కూడా ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో యూఐ నీ కంట్రోల్లో ఉండదు. ఉమ్, సో నాకు దాన్ని ప్రోగ్రామాటిక్ గా ప్లే చేయాలన్నా ఇలాంటి టైంలో టెలిగ్రామ్లో ఎక్కడన్నా దొరికితే దానివల్ల అడిషనల్ ఫంక్షనాలిటీ ఉంది. పైరేటెడ్ కాపీ ఉంటే నేను ఫైల్ కంట్రోల్ చేస్తున్నాను. యా ఓకే. సో ఎన్ఫోర్స్మెంట్ కి యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి డెడికేటెడ్ గా. యూట్యూబ్ లో కూడా పెట్టేస్తుంటారు కదా కొన్నిసార్లు. ఎక్కడెక్కడైతే కాపీరైట్ నోటీస్ ఇస్తే తీసేయడం కుదురుతుందో అక్కడ నోటీస్ ఇస్తారు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అవి కొంతవరకు గూగుల్ తీసేస్తుంది. జనరల్ గా ప్లాట్ఫామ్ పేరు వెతికి అందులో వెతికితే ఈజీగానే దొరుకుతుంది, కానీ నువ్వు డైరెక్ట్ గా మూవీ పేరు సెర్చ్ చేసి పైరేటెడ్ ఆప్షన్స్ వెతికితే గూగుల్ అంత ఈజీగా దొరకవు. ఓకే. రైట్. సో అక్కడ నోటీస్ వస్తుంది. డిఎంసి యాక్ట్ ప్రకారం కాపీరైట్ నోటీస్ వస్తే ఇన్ని రిజల్ట్స్ టేక్ డౌన్ చేసామని చెప్పి రిజల్ట్స్ లో ఒక్కసారి కనిపిస్తుంది నీకు గూగుల్ సెర్చ్ లో నోటీస్ చేస్తుంటే. సో డైరెక్ట్ గా కాపీరైటెడ్ డైరెక్ట్ గా ఇన్ఫ్రింజ్ చేసే కాంటెంట్ కి లింక్స్ ఉంటే గూగుల్ సెర్చ్ నుంచి తీసేస్తారు. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఎక్కడెక్కడైతే నోటీస్ ఇస్తే తీసేయడం కుదురుతుందో అక్కడ తీసేస్తారు అనమాట. ఈ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ వేటికైతే పెద్దగా లీగల్ ప్రెజెన్స్ అంత ఈజీగా సూ చేసే యాక్సెసిబిలిటీ లేదో అలాంటి వాటిలో మాత్రం చాలా పర్వేజివ్ గా పైరసీ అనేది నడుస్తుంది అనమాట. ఇండియన్ కాపీరైట్ యాక్ట్ లో సెక్షన్ 65A అండ్ సెక్షన్ 65B ఈ రెండు దీనికి రెలవెంట్ యాక్ట్స్ అన్నమాట, కంట్రోల్ చేయడానికి సంబంధించి. యా ఐబొమ్మ చాలా బేసిక్ రీజన్స్ కి పాపులర్ అయింది. పెద్ద ఎక్స్క్లూజివ్ గా ఆఫర్ చేసేది ఏం లేదు. తెలుగుకి డెడికేటెడ్ గా పనిచేస్తుంది ఈ వెబ్సైట్. అలాగే యూఎక్స్ రిలేటివ్లీ బెటర్ చేశారంట, ఇందాక శ్వేత చెప్పినట్టు. పేజెస్ కొంచెం లైట్ వెయిట్. నేనెక్కడ చెప్పాను, నాకేం తెలుసు. నువ్వు కూడా ఏదో విన్నట్టే చెప్పావు, నువ్వు వాడలేదు కానీ ఇందులో అంత ఎక్కువగా రాదంట అని చెప్పినట్టు లేదా? ఐ థింక్ ఐబొమ్మ అన్నది మొబైల్ ఫోన్స్ కి మోర్ పాపులర్. నేను చెప్తాగా రాసుకున్నాను నేను అది కూడా. ఓకే ఓకే ఓకే. యా ఫోకస్డ్ ఆన్ తెలుగు. పెద్దగా ఎక్కువ పాపప్స్ అవి రావట్లేదంట. పేజెస్ లైట్ వెయిట్ ఉన్నాయంట, ఈజీగా లోడ్ అవుతున్నాయంట ఇంటర్నెట్ స్లో ఉన్న చోట్ల కూడా. మొబైల్ ఫస్ట్ డిజైన్. యూజువలీ పాత వెబ్సైట్స్ అన్ని కూడా తమిళ రోకర్స్ ఇవన్నీ డెస్క్టాప్ సెంటర్ డిజైన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ లో నెసెసరీలీ బాగా కనబడవు, రెస్పాన్సివ్ డిజైన్ కాదు కాబట్టి. ఇది మొబైల్ ఫస్ట్ డిజైన్ అవడం వల్ల ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది చాలా పెద్దది డెస్క్టాప్ కంటే. ఓకే. సో దానివల్ల పాపులర్ అయింది. డౌన్లోడింగ్ ఈజీగా అలో చేస్తుంది అనుకుంటుంది, ఓన్లీ స్ట్రీమింగ్ కాకుండా. ఇంటర్నెట్ స్లోగా ఉన్న చోట్ల డౌన్లోడ్ పెట్టుకుని ఒకవేళ ఇంకా ఎక్కువ టైం పట్టినా డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. స్ట్రీమ్ చేసేటప్పుడు బఫరింగ్ అది వచ్చినప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల కూడా డిస్కరేజ్ అవుతారు యూజువలీ. అవన్నీ అడ్రస్ చేస్తుంది అనమాట. ఓకే. ఇంగ్లీష్ హిందీ సినిమాలు దొరికినంతగా తెలుగు దొరికే కాదనుకుంటా. అవి తమిళ రాకర్స్ లో తెలుగు కూడా వచ్చేవేమో కదా. యా తమిళ రాకర్స్ లో తెలుగు ఎక్కువ, అంటే తెలుగే ఎక్కువ ఉండేవి. సేమ్ మూవీ రూల్స్ లోని తమిళ రాకర్స్ లోని మిగతా లాంగ్వేజ్ కంటే తెలుగు ఎక్కువ ఉంటాయి. యా అలాగే బేసికలీ ప్లాట్ఫామ్స్ అన్ని యూట్యూబ్ దగ్గర నుంచి ఐబొమ్ దాకా ఏదన్నా నెట్వర్క్ ఎఫెక్ట్ కదా. ఒక లెవెల్ పాపులారిటీ వచ్చిన తర్వాత ఇంకా వేరే ఆల్టర్నేటివ్ రావడానికి అంత వేరేది యూఎస్పీ ఆఫర్ చేయలేదు అనమాట, ఇది ఇవ్వలేదు. సో అందుకని పాపులర్ అయింది. ఇదేమి ఎక్స్క్లూజివ్లీ ఇది ఒకటే ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒకటే సాధ్యం కాదు. ఇది తీసేస్తే ఆగిపోయేది ఏం లేదు. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే థియేటర్ లోనే సినిమాలు చూడాలి, అన్లెస్ అది కేబుల్ టీవీలో వేసే వరకు. సో అక్కడ నువ్వు పైరసీ తీసుకుంటే నీకు రెవెన్యూ దెబ్బతినే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఓటీటీలో అమ్మేస్తున్నారు కదా 1-2 months తర్వాత. సో ఓటీటీని పైరేటెడ్ లో పెట్టి చూస్తే డిస్ట్రిబ్యూటర్ కి నష్టం ఏముంటది? డిస్ట్రిబ్యూటర్ ఆర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరికి. డిస్ట్రిబ్యూటర్ కి డిఫ్యూజ్ గా ఉంటది అన్న, డైరెక్ట్ గా ఉండదు. డిఫ్యూజ్ డిసడ్వాంటేజెస్. డైరెక్ట్ గా నీకు నష్టం రాకపోవచ్చు,
ఇన్ జనరల్ ఓటీటీలో పెట్టిన దానికోసం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవట్లేదు అని ఎవాల్యుయేషన్ చేయటం వల్ల వాళ్ళకి లెవరేజ్ తగ్గొచ్చు, మార్కెట్ డిమాండ్ తగ్గొచ్చు, అంతే. ఇప్పుడు ఓటీటీ వాడి దగ్గరికి ఆటోమేటిక్గా రాదు కదా. ఓటీటీ వాడు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి ఆ మూవీ రైట్స్ కొనుక్కుంటాడు. అవును. ఇప్పుడు ఓటీటీ వాడికి క్లిక్స్ తగ్గాయి అనుకో, వాడికి యాడ్ రెవెన్యూ తగ్గుతుంది. సో వాడు నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్కి అంత ఎక్కువ డబ్బులు ఇవ్వలేడు, తక్కువ కోట్ చేస్తాడు. వెయిట్ అలాగే ఎవరికైతే ఓటీటీకి నెసెసరీలీ సింగిల్ టైం పేమెంట్ తో ఇచ్చేస్తారని రూల్ లేదు. రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. క్లిక్ కింద పే చేయాలని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా సరే నెంబర్ ఆఫ్ క్లిక్స్ తగ్గితే వాడికి ఓటీటీ వాడికి రెవెన్యూ లాస్ ఉంటుంది. ఓటీటీ వాడు ఆ రెవెన్యూ లాస్ని ప్రొడ్యూసర్ మీదకి షిఫ్ట్ చేస్తాడు, ఆర్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ షిఫ్ట్ చేస్తారు. బట్ పూర్తిగా రైట్స్, పూర్తిగా లైసెన్స్ ఇచ్చేస్తే ఓటీటీ వాడికి తక్కువ ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. బట్ రెవెన్యూ షేరింగ్ మోడల్ ఉన్నప్పుడైతే డైరెక్ట్ గా నువ్వు అక్కడ క్లిక్ చేసి చూడకపోవటం వల్ల వాడికి రెవెన్యూ తగ్గుతుంది. మనకేంటంటే కోవిడ్ టైంలోని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఒక పెద్ద బూమ్ అయ్యాయి, అంటే గట్టిగా బూమ్ అయ్యాయి అనమాట. ఓటీటీ రెవెన్యూ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. సో దానివల్ల ఏంటంటే చాలా హై రేట్కి ప్రొడ్యూసర్లు ఓటీటీలకు అమ్మడం మొదలుపెట్టారు. సో న్యాచురల్లీ అవన్నీ ఓవర్ వాల్యూడ్ అనమాట. ఇప్పుడు అది తిరిగి నార్మల్ స్టేట్కి వస్తున్నాయి. దాంతో ఏంటంటే వాళ్ళు ఎవరి మీద బ్లేమ్ షిఫ్ట్ చేయాలో తెలియక పైరసీ మీద బ్లేమ్ షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇన్ జనరల్ టికెట్ రేట్లు పెంచడం, ఆ థియేటర్లోనేమో పాప్కార్న్లు సమోసాల రేట్లు కూడా చాలా ఘోరంగా ఉండడం, ఇవన్నీ చూసేసరికి ఏంటంటే జనాలకి కొంచెం అన్ఫేర్గా సిస్టమ్ అన్న ఫీలింగ్ వస్తుంది. వెయిట్ పాప్కార్న్ సమస్య ఎంత పెడితే ఏంటి, నచ్చితే కొనుక్కుంటా లేకపోతే లేదంతే కదా. బట్ ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్లోని ఆ రేట్లు చూడగానే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది అంటే ఎవరికి. సో జనాలకి ఒక సెన్స్ ఆఫ్ అన్ఫేర్నెస్ అన్నది ఫీల్ అవ్వడానికి ఇది రెస్పాన్సిబుల్ అని చెప్తున్నా. బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ అన్ఫేర్. నీకు చాయిస్ ఉన్నంత వరకు దాని అన్ఫేర్ అని నువ్వు అనలేవు. ఎందుకంటే అది మనకి అన్ఫేర్ కాదన్నది నా పాయింట్ but- కాదు, కానీ సమోసా రేట్లు చూసి జనాలకు ఒళ్ళు మండడం గ్యారంటీ. సో అది దీని మీద attitude పోనీ అది కూడా కాదు. అనమాట. ఒక నిమిషం సమోసా రేట్, పాప్కార్న్ రేట్ చూసి అంత కోపట్టం అనేది నాకు తెలిసి మన యాటిట్యూడ్ తో ఒక ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిసారి మౌర్య దట్ ఇస్ డైగ్రెసింగ్. తేజ పాయింట్ ఏంటంటే దాన్ని ఒక జస్టిఫికేషన్ గా వాడుకుంటున్నారు అని, విచ్ ఐ ఆల్సో అగ్రీ. ఇట్స్ కిల్లింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ అ మూవీ. పోనీ మనం బయట నుండి ఫుడ్ తీసుకోవడానికి కూడా ఉండదు, అది కూడా ఆపేస్తారు. ఓ మై గాడ్, బయట నుండి ఫుడ్, బయట నుండి వాటర్ బాటిల్ తీసుకోవడానికి కూడా ఉండదు. అండ్ వాటర్ ప్రొవైడ్ చేయాలని కోర్టు తీర్పిచ్చింది, కరెక్టే, కానీ నీకు ఆ వాటర్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి? బాత్రూమ్ బయట ఉంటాయి. లేదు వాటర్ నేను యూజువలీ పని చేయదు. దే ఇన్సెంటివైజ్, అంటే దాన్ని స్ట్రాటజిక్ గా ప్లేస్ చేస్తారు సో దట్ యూ ఎండ్ అప్ బయింగ్ వాటర్ బాటిల్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ ఇట్ ఫ్రమ్ ద ఫౌంటైన్. అంటే నువ్వు ఏ థియేటర్కి వెళ్ళావో నాకు తెలియదు, బట్ నేను చూసిన ఇక్కడ మా ఏరియాలో థియేటర్లు అన్నిట్లో వాటర్ బాగానే ఉంటుంది. యాక్చువల్లీ దీని మీద హైకోర్టు తీర్పిచ్చింది, ఇది బయట నుంచి అన్ని అలో చేయాలని తీర్పిచ్చింది హైకోర్టు. ఐ థింక్ బాంబే హైకోర్టు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, ఎడిటింగ్ లో పెట్టదు అది. బట్ ఒక హైకోర్టు తీర్పిచ్చింది బయట నుంచి ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు, అది మొనోపలిస్టిక్ ప్రాక్టీస్ అని చెప్పి. సుప్రీంకోర్టు దాన్ని రివర్స్ చేసింది అనమాట. ఓకే, ఓహో. ఎనీవే పాయింట్ ఏంటంటే ఇలాంటివన్నీ వాళ్ళకి రైట్ ఉందా లేదా అన్నది నేను అనట్లే. అలాంటివి ఉన్నప్పుడు జనాలకి మండడం గ్యారంటీ అని నేను అంటున్నా. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి జస్టిఫై చేసుకుంటారు అనమాట. లేదు ప్రాపర్టీ రైట్స్ పట్ల రెస్పెక్ట్ ఉన్నట్టయితే మండదు యూజువల్లీ అలాంటి కంట్రీస్ లో. బట్ ఇండియాలో అసలు వేరే వాడి ప్రాపర్టీ అన్న దాని మీద రెస్పెక్ట్ ఉండదు కాబట్టి. నేను చెప్తా, వేరే కంట్రీలో మూవీ చూసిన పర్సన్ గా సినిమాలో ఎక్స్ప్లాయిటేషన్ బయట కంట్రీస్ లో ఎలా ఉంటది వర్సెస్ మన కంట్రీలో ఎలా ఉంటదని. సో ఇప్పుడు నేను మూవీస్ యూజువల్లీ ఏఎంసీలో చూస్తా. ఏఎంసీకి ఒక స్టబ్స్ మెంబర్షిప్ ఉంటది అనమాట. నెట్ రఫ్లీ $25 అలా ఉంటుంది సబ్స్క్రిప్షన్ కాస్ట్ పర్ మంత్. ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ప్రీమియర్ షో ఆ సబ్స్క్రిప్షన్ లో కవర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అవతార్ కానీ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ది అనదర్ కానీ, హిందీ మూవీస్ ఇలాంటివి, తమిళ్ మూవీస్ ఇవి కూడా కవర్ అవుతాయి, అన్ని పెద్ద మూవీస్. కానీ మన తెలుగు మూవీస్ ఏమన్నా చూడాలి అంటే స్టబ్స్ లోకి ఎప్పుడు ఇంక్లూసివ్ గా కవర్ అవ్వనమాట. ఇప్పుడు కల్కి మూవీ చూడాలి అంటే యూ హావ్ టు పే $25 ఆన్ టాప్ ఆఫ్ దిస్.
ఓకే. నేనున్న చోట్ల ఈ సిస్టమ్ ఏదీ లేదు. ప్లెయిన్ ఓల్డ్ హ్మ్. థియేట్రికల్ టికెట్ కొనుక్కునే సిస్టమే. అక్కడ కూడా హ్మ్. పాప్‌కార్న్ రేట్లు కొంచెం ఎక్కువే. అంటే యాక్చువల్లీ ఇండియాతో కంపేరబుల్‌గానే ఉంటాయి రేట్లు. అక్కడ కూడా జనాలు తిట్టుకుంటారనమాట. రేట్లు చాలా ఎక్కువున్నాయని. అది ప్రాపర్టీ రైట్స్ ఇదని కాదు. ఇన్ జనరల్ ఏదన్నా ప్రొడక్ట్ ఓవర్ ప్రైస్‌గా అనిపిస్తే దాన్ని ఓవర్ ప్రైస్డ్ అని చెప్పి తిట్టుకోవడం అనేది ఎక్కడన్నా కామనే. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ రైట్ టు ప్రైస్ దేర్ ప్రొడక్ట్. ఓవర్ ప్రైస్డ్ అయినప్పుడు డిస్కరేజ్ అవ్వడం గ్యారంటీ అని చెప్తాను అంతే. నథింగ్ మోర్. ఇండియాలో హ్మ్. టికెట్ ప్రైసెస్ మీద కంట్రోల్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్ ఈస్ వెరీ అన్‌ఫేర్. ఆడియన్స్ హ్మ్. కొనుక్కోవటానికి రెడీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయటం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఆడియన్స్ పే చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు రెవెన్యూ మాక్సిమైజ్ చేసుకోవటానికి ఎంత కావాలో అంత పెట్టుకుంటారు. హ్మ్. స్టాండర్డ్ బల్క్ డైనమిక్స్ ఉంటాయి కదా ప్రైసింగ్ లో. యాహ్! ప్రైస్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గినప్పుడు అది ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ప్రైస్ పెంచడం, వాల్యూమ్ తగ్గడం మధ్యలో ట్రేడ్ ఆఫ్ ఇవాల్యుయేట్ చేసుకుని ప్రైస్ పెట్టుకుంటారు. పాప్కార్న్ తో కూడా అదే ఇష్యూ అన్నమాట. నీకది అన్‌ఫేర్ హ్మ్. ప్రైసింగ్ అనిపించొచ్చు. కానీ వాడి ప్రాఫిట్ మాక్సిమైజ్ చేసుకోవటానికి వాడికి అదే ఆప్టిమల్ ప్రైస్ అయ్యుండొచ్చు. యాహ్! సో, అలాంటివి చూసినప్పుడు జనాలకి అంటే వాళ్ళ రియాక్షన్ వాడి రైట్ టు హావ్ ఎ ప్రైస్ గురించి కాదిక్కడ. ఓవర్ ప్రైస్డ్‌గా ప్రొడక్ట్ ఉందని ఫీల్ అయినప్పుడు, ఇలాంటి పైరసీ చేయడంలో తప్పు లేదన్నట్టుగా ఫీల్ అవుతుంటారనమాట. వాడు వాడు మ్యా వాడు మాక్సిమం డబ్బులు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మేము కూడా మా ఎక్స్‌పెన్సెస్ మినిమైజ్ చేసుకొని ట్రై చేస్తాం అన్నట్టుగా. 2 కూడా ప్రాపర్టీ రైట్స్ పట్ల రెస్పెక్ట్ లేకపోవడమే. అక్కడ వాడు ప్రాపర్టీ రైట్స్ రెస్పెక్ట్ చేయట్లేదు. దాన్ని యాహ్! జస్టిఫికేషన్ చూపించుకొని ఇక్కడ వాడి రైట్స్ ఇన్‌ఫ్రింజ్ చేస్తున్నారు. అవును. అది వేరే డిస్కషన్ గానీ, ఐ థింక్ జనరల్ జస్టిఫికేషన్ చాలా వరకు ఇక్కడి నుండే అహా! వస్తదనమాట ఇండియాలో. ఒకటి ఇంకో దానికి జస్టిఫికేషన్ కాదు. 2 చోట్ల ఒక చోట ఫ్రస్ట్రేషన్, ఇంకో చోట జస్టిఫికేషన్ 2 కూడా ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ఎ థర్డ్ అన్‌రిలేటెడ్ యాటిట్యూడ్. ఓకే. యాహ్! అది అండర్‌రేటెడ్ యాటిట్యూడ్ వదిలి ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత అన్ని రాబిన్ హుడ్ అని చెప్పి లైక్ వచ్చే కామెంట్స్ కూడా మోర్ ఆర్ లెస్ అక్కడి నుండే స్టెమ్ అవుతాయన్నమాట. సో, యాక్చువల్లీ దాని మీద ఆర్‌జీవి ఒక కామెంట్ ఏసాడు. ఓకే. ఏమన్నాడంటే, పైరేట్ చేసేవాళ్ళని గాదు, వ్యూవర్స్‌ని పట్టుకోవాలి, పట్టుకొని జైల్‌లో యేసేయాలి అని. అవునా? బట్ హ్మ్. ఐరానికలీ హా! ట్విట్టర్‌లోనే ఎక్కడో యేసాడు. బట్ ఐరానికలీ తన కెరియర్ స్టార్ట్ అయిందే తను పైరసీ సీడీలు అమ్ముతూ. ఓకే. ఓకే. యాహ్! 'రాబిన్ హుడ్' ఉన్న కాంటెక్స్ట్‌కి, ఇప్పుడున్న కాంటెక్స్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. రైట్. ఒక ఫ్యూడల్ ఎలీట్ దగ్గర దోచుకొని పేదలకు పంచడానికిను, ఇండస్ట్రియలైజ్ అయ్యి ఫ్రీ మార్కెట్ వచ్చిన తర్వాత వేరే వాడి ప్రాపర్టీ దొబ్బేసి పంచుతున్నానంటానికి చాలా తేడా ఉంది. సో, 'రాబిన్ హుడ్' కాంటెక్స్ట్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ కాంటెక్స్ట్‌లో కూడా నెసెసరీలీ జస్టిఫైడ్ కాదు. ఇఫ్ యూ హావ్ రెస్పెక్ట్ ఫర్ ప్రాపర్టీ రైట్స్. బట్ అది అగైన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్. నీది ఆర్‌జీవీది ప్రెటీ మచ్ సేమ్ స్టాన్స్ అంటున్నా. అవునా? హ్మ్. లేదు. బట్ రీజనింగ్ సిమిలర్‌గానే ఉంది. బట్ నాకేంటంటే సినిమా అన్నది అంత నెసెసరీ ఐటెమ్ కాదు. ఇప్పుడు సినిమా అన్నది ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది. అన్‌ఎఫోర్డబుల్‌గా ఉందంటే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది జనాలు పర్స్యూ చేయాలి. అలాగే హ్మ్. పైరసీ చూసేవాళ్ళు నెసెసరీలీ అక్కడ పాప్‌కార్న్ రేట్ ఎక్కువుందని రీజన్ చేసి చూస్తారని నేను అనుకోవట్ల. పాప్‌కార్న్ రేట్ తక్కువున్నా పైరసీ చూసేవాళ్ళు పైరసీనే చూస్తారు. హ్మ్. అది వాళ్ళ కొహెరెంట్ రీజనింగ్ కూడా కాదు నాకు తెలిసి. వాటబోటిజం. హ్మ్. యాహ్! 100% వాటబౌటిజం. వాళ్ళ దృష్టిలో మారల్ అప్పీల్ ఏదైతే చేస్తున్నారో మూవీ ఓహ్! ప్రొడ్యూసర్స్ ఇది కూడా ఒకటి ఉంటది. మనం కాపీ చేయడంలో తప్పే ఉంది. ఈ సినిమా ఈ డైరెక్టర్లు ఈళ్ళు కూడా వేరే సినిమాల నుండి కాపీ చేస్తున్నారు కదా! విన్నారా ఇది మీరు? నేను మన వినలేదు. ఇదే రికార్డ్ ఫస్ట్ టైమ్ అవ్వలేనట్టుంది. వింటున్నా. మనం మాట్లాడాం కదా! ఎక్స్‌ప్రెషన్ కాపీ చేయడం వేరు, ఐడియా కాపీ చేయడం వేరు. ఎక్స్‌ప్రెషన్ అంటే బేసికల్లీ డిజిటల్‌గా దాన్ని ఎప్పుడైతే నువ్వు రికార్డ్ చేసావో దానికి నీకు హ్మ్. చాలా ఖర్చయింది. దాన్ని కాపీ చేయడం వేరు. జస్ట్ ఐడియా తీసుకొని నువ్వు మళ్ళీ రిప్రొడ్యూస్ చేయడం వేరు. కాపీయింగ్‌లో కూడా ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అన్నది. అయినా సరే క్రెడిట్ ఇవ్వకపోవడం తప్పే ఆ! కదా! అహా! డిజిటల్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్టీ. నువ్వు దాని నుంచి ఎక్స్‌క్లూడ్ చేసే యాహ్! హక్కు నీకుంది. ఎక్స్‌క్లూజన్ అనేది అక్కడ హక్కుంది. ఐడియా మీద రైట్ అన్నది లీగల్‌గా క్రియేట్ చేయకపోతే యూ కాంట్ ఎక్స్‌క్లూడ్ పీపుల్ ఫ్రమ్ యూజింగ్ యువర్ ఐడియా. బట్ స్టిల్ నాట్ గివింగ్ క్రెడిట్ అంటే ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ నువ్వు దింపేసావు. అది టైటిల్‌లో నీ పేరేసుకున్నావు. నువ్వే రాసావు. నువ్వే తీసావు అని చెప్పి నువ్వే తీసావు. నీ బ్రెయిన్ నుంచి వచ్చిన ఐడియాలు అని చెప్పి నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు. ఓకే. జనాలందరూ నీకే చప్పట్లు కొడుతున్నారు. తర్వాత అది కాపీ అని తెలిసింది. జనాలందరూ కూడా మండుతది కదా! ఈడు వేరేవాడి ఐడియాలు దొబ్బుకొస్తాడని చెప్పి.
వేరు వేరు కాన్సెప్ట్స్ మిక్స్ చేస్తున్నావు ఇక్కడ అంటున్నా. ఇప్పుడు ప్రాపర్టీ అన్న దానికి బేసిస్ ఎక్స్క్లూజన్ అని అగైన్ చెప్పాను. నేను మిక్స్ చేయట్లేదు. నేను పైరసీకి జనాలు విన్న ఎందుకు దీన్ని జస్టిఫికేషన్ నేను జస్టిఫై చెప్తున్నా. చేస్తున్నారు? ఇది అంటే లీగల్ పర్స్పెక్టివ్ ఇది ఎందుకు ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది అంటే, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ చేసే ఎగ్జాంపుల్ ఇదే చెప్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరి మీదో నాకు రేప్ తెలుసు అలిగేషన్ ఇది. శ్వేత నువ్వు చెప్పు ఫౌండ్ ద పైరసీ యూజర్. ఏంటి. నువ్వు చెప్తే వాళ్ళ అభిప్రాయాలు వాయిస్ చేస్తున్నట్టు అనిపించలేదు, అది ఎండోర్స్ చేస్తున్నట్టు కాదు, అనిపిస్తుంది నువ్వు చెప్తే. నేనెందుకు ఎండోర్స్ లేదు లేదు, చేస్తాను. తను వాళ్ళు ఎలా జస్టిఫై చేసుకుంటున్నారు అన్న దాని మీద చెప్తున్నాడు. నేను ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను, రెడిట్ లోను ఐబొమ్మ రవికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఏవేం చెప్పారు అన్నది నేను గెలికినప్పుడు నాకు కనిపించిన వింత వింత రీజన్లు ఇవన్నీ. బట్ నువ్వు కొంచెం సింపథెటిక్ గా లేదు. ఆర్టికల్ లేదు, తానే సింపథెటిక్ గా లేడు. నువ్వు కంప్లీట్లీ ఇది నీ స్టాండ్స్ అన్నట్టు చెప్తున్నావు అని. యాజ్ వి గో నాకు ఒక్కటి గుర్తొస్తుంది అనమాట, ఇది కూడా చేశారు అది కూడా చేశారండి. సో కంట్రోల్ చేయడానికి కొన్ని మౌలికమైనటువంటి కారణాలు ఉన్నాయి, స్ట్రక్చరల్ రీజన్స్ ఉన్నాయి. దే ఎఫెక్టివ్లీ ప్రివెంట్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ పైరసీ. ఓకే, అదే ఎఫెక్టివ్లీ ప్రివెంట్ ది అబిలిటీ టు కంప్లీట్లీ కంట్రోల్ ఇట్. నేను చెప్పినట్టు కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి తీయించేయటం, సర్చ్ ఇంజిన్స్ నుంచి తీయించేయటం, ఇలాంటివి చేయొచ్చు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ జ్యూరిస్డిక్షనల్ మిస్ మ్యాచ్. ఇవి హోస్ట్ చేసేవాళ్ళు నెసెసరీలీ ఆ దేశంలో ఉండరు, ఆ దేశంలో ఉన్న సో వాళ్ళు. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా క్రిస్టోఫర్ నోలన్ కొత్త మూవీ వస్తుంది అనమాట, ఒడిస్సీ అని. దానికి 5 minute టీజర్ ఒకటి రిలీజ్ చేశారు థియేటర్స్ లో. అది విత్ ఇన్ లైక్ సేమ్ డే ట్విట్టర్ లోని రెడిట్ లోని స్ప్రెడ్ అయిపోయింది కంప్లీట్ గా. నేను వన్ డే లేట్ గా చూసా, అది ఒక్క కాపీ కూడా మిగలే. మొత్తం ట్విట్టర్ నుండి మొత్తం తీసేశారు, రెడిట్ నుంచి అన్నింటినీ పీకేశారు. లైక్ మీ ట్రేస్ కూడా లేదనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేశారు అని. డిజిటల్ మిలేనియం కాపీరైట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇది వరకు, ఏది ఈ ఎపిసోడ్ లో మోహక్ మంగల్ గురించి ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. దాని ప్రకారం ప్లాట్ఫామ్స్ కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి లీగలీ కంప్లైంట్ ప్లాట్ఫామ్స్ అయినప్పుడు అందులోంచి తీసేయడం పెద్ద విషయం కాదు. బట్ అది అన్నిటికీ తీయట్లేదు కదా, తన పాయింట్ అది కాదు. వాళ్ళు తీశారు, నేను సర్ప్రైజ్ అయ్యాను అని కాదు, అంత ఎఫెక్టివ్ గా ట్రేస్ లేకుండా తీయడం విత్ ఇన్ 12 hours మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ రేర్. అండ్ ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ పైరసీ. అది క్లీన్ అయిపోయేంత వరకు అది పైరేట్ కాపీ అని కూడా నాకు తెలీదు. జస్ట్ పైరసీ ఎలా ఉంటుందో చూద్దాం అని వెతికామా. లేదు, అది న్యాచురల్ గానే రిలీజ్ చేశాడు అనుకున్నాను. ఎక్కడ చూసినా దొరకకపోయేసరికి అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, ఇదంతే పైరేట్ కాపీ. జెన్యున్ గానే పైరసీ ఎండోర్స్ చేయట్లేదా? నో, ఎవరన్నా చేస్తారా? ఎందుకు పైరసీ ఎండోర్స్ చేయటం ఇల్లీగల్ ఏం కాదు. యాక్చువల్లీ చేస్తారు, బట్ దాట్స్ ఎ కంప్లీట్లీ సెపరేట్ డిస్కషన్. అది ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు. లైక్ చెప్పాను కదా, మంత్ ఎండ్ లో ఒక లాంగర్ డిస్కషన్ పెట్టుకుందాం, అక్కడ వీ కెన్ డిస్కస్. అంటే పైరసీని బ్లాంకెట్ ఎండోర్స్మెంట్ లేదా బ్లాంకెట్ అపోజిషన్ అంటే కరెక్ట్ కాదు. ఇందాక చెప్పాను కదా, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి కేసులో పైరసీ యాక్చువల్లీ హెల్ప్ దెమ్. లోకల్గా ఒక 35 మూవీలో ఐ డెఫినెట్లీ థింక్ పైరసీ హర్ట్ దెమ్. అలాగే బుక్స్ కేసులో అయితే అక్కడ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయనుకో, అక్కడ పైరసీ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ఎ లాట్. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఉందన్నమాట, నీల్ గేమన్ ఐడియా ఉన్నాడా? సో హీఈస్ అ వెరీ ఫేమస్ రైటర్. అతను ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో అంటే లేట్ 90s లోని పైరసీని ఎక్స్ట్రీమ్ గా అపోజ్ చేశాడు అనమాట. దాన్ని ఎవడన్నా వాడినండి ఆడ ఫ్యాన్స్ కూడా బండబుద్ధులు తిడ్డలు ఇవన్నీ చేశాడంట. బట్ లేటర్ హీ రియలైజ్డ్ అతని బుక్ కాపీ ఏదో పైరసీలో ఫస్ట్ రిలీజ్ అయింది, అండ్ దాట్ యాక్చువల్లీ హెల్ప్ ద సేల్స్. సో హీ కేమ్ అరౌండ్. సో కొన్ని కేసెస్లో పైరసీ ఈజ్ యూస్ఫుల్, బట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ పైరసీ హర్ట్స్ ద ప్రొడ్యూసర్స్ అ లాట్. ఇప్పుడు చిన్న బుక్స్ ఉన్నాయి లేదా టెక్నికల్ బుక్స్ ఉన్నాయి, అవి ప్రొడ్యూస్ చేయడానికి చాలా టైము, ఎఫర్ట్, మనీ పడుతుంది. అలాంటివి పైరసీ చేసినప్పుడు యు ఆర్ హర్టింగ్ ద ఇండివిజువల్ లైక్ సివియర్లీ. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అనమాట, జర్మన్, ఆడి పేరు మర్చిపోయాను. సో ఐన్స్టైన్ బికేమ్ వెరీ ఫేమస్. సో అతనికి ఎక్కడ పడితే అక్కడ అతనికి ఇన్విటేషన్లు వచ్చేవి. బట్ అతని ఫ్రెండ్ హీఈస్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్, బట్ అతనికి అంత ఈజీ పొజిషన్ దొరికే కాదనమాట. అండ్ హీ వాజ్ షార్ట్ ఆన్ మనీ. సో ఐన్స్టైన్ ఏం చేశాడంటే, అతను ఒక బుక్ రాయడంలో హెల్ప్ చేశాడు అనమాట అతని ఫ్రెండ్కి. ఫ్రెండ్ పేరు గుర్తురాట్లేదు, నేను వెతకాలి. సో పాయింట్ ఏంటంటే, ఆ బుక్కి ఐన్స్టైన్ పేరు అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దాని సేల్స్ వల్ల అతని ఫ్రెండ్కి చాలా ఉపయోగపడుతుంది అనుకున్నారు. బట్
అది యాక్చువల్లీ పైరేట్ చేయడం వల్ల ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎఫెక్టివ్. సో అలాంటి కేసెస్లో పైరసీ హర్ట్స్ అలాట్. సో ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వేయడం ఈజ్ నాట్ కరెక్ట్ నా ఒపీనియన్లో. బట్ ఇన్ జనరల్ బట్ ఇక్కడ ఏంటది మేము రాబిన్ హుడ్ సినిమా చూడడం మా హక్కు అన్నట్టు ఫీల్ అయితే అది నా విషయంలో కామెడీయే. యా యా మొన్న నేను ఆల్రెడీ చెప్పిన విషయం ఇక్కడ, నేను ఇంటెలెక్చువల్ ఎఫర్ట్ నేను వేరే రకాల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని ఒకేలా వాల్యూ చేయను. నా దృష్టిలో అసలు బుక్స్ మీద కాపీ రైట్స్ అన్నవి ఉండకపోతే మంచిది లీగల్లీ, ఈవెన్ ఇఫ్ ఇట్ అలా టేక్స్ అ ఎలా లాట్ ఆఫ్ అంటావు? ఎందుకు ఉండకూడదు బుక్స్ మీద? ఐడియాస్ మీద కాపీ రైట్ ఉండకూడదు, ఎక్స్ప్రెషన్ మీద కాపీ రైట్ ఉండాలి అన్నది నా అభిప్రాయం. బట్ మూవీస్ కూడా అంతే కదా. ఎక్స్ప్రెషన్ అంటే డిజిటల్ గా రికార్డ్ చేయటం, ప్రొడక్షన్ కాస్ట్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయినాయో అక్కడ ఆ డిజిటల్ ఫైల్ మీద స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ మీద కాపీ రైట్ ఇప్పుడు ఉండాలి. బుక్ బట్ రాయడానికి కూడా జనరల్ చాలా ఐడియాస్ ఎఫర్ట్ పడుతుంది కదా. రైట్ బుక్ రాయడానికి వర్బాటం కాపీ చేస్తే ఇట్ షుడ్ బి అ వైలేషన్, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ కాపీ ఓకే చేస్తున్నారు కాబట్టి. బట్ బుక్ యా వర్బాటమే కాపీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడున్న దాని మీద ఇప్పుడున్న కాపీరైట్ రెజిమ్ మీద కాస్త ప్రొటెక్షన్ తగ్గించాలి అని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్ గా బుక్ కాస్త యాజ్ ఇట్ ఈస్. ప్రొటెక్షన్ తగ్గించాలన్నది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇప్పుడు బుక్ కానీ లేదన్నా పాట కానీ రాస్తే ఒక సర్టెన్ 10 years దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉండాలనుకోవడంలో తప్పులేదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి, అది నీ ఏంటిది ఆ కంపెనీకి వెళ్తూ డబ్బులు వెళ్తూ ఉండాలన్నది అది టూ మచ్ అనమాట. ఓకే, ఐ థింక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఎవరికి వాళ్ళకి న్యూయాన్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. యా దాని మీద వేరే డిస్కషన్ పెట్టుకుందాం. యా సో యాక్చువల్లీ యా ఇది అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు కీడాకోల అనే మూవీ ఉంది, రైట్ దాని మీద ఒక కేసు అయింది తెలుసా. తెలీదు. కీడాకోలాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ని ఏఐ వాడి వేరే పాటలాగా మార్చారనమాట. అంటే అతని వాయిస్ వాడి సినిమాలో ఒక పాట క్రియేట్ చేశారు ఆఫ్టర్ హిస్ డెత్. ఓకే ఓకే దాని మీద వాళ్ళ అబ్బాయి కోర్టులో కేసు వేస్తే కేసు వేసి గెలిచాడు అనమాట. ఓకే అది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఏ జనరేటెడ్ వాయిస్ వాడారన్నా? యా అంటే యా ఎస్పీబీ వాయిస్ వాడారని. యా విన్నాను. యా ఇది అలాంటి అది టూ మచ్ అనమాట. నువ్వు అక్కడ ఒరిజినల్ అతనికి నువ్వు అసలు ఏ హెల్ప్ చేయట్లేదు, నువ్వు కాపీ నష్టం ఏం తేట్లేదు. బట్ ఇన్హెరిటెన్స్ అంటే నన్ను పెట్టుకొని పాడించవచ్చు కదా మా నాన్న ఏ వాయిస్, ఎందుకని కేసేసి ఉంటాడేమో. లేదు, సక్సెసర్స్ కి రైట్స్ ఉంటాయని నా అభిప్రాయం. సో అక్కడ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి పర్పెచువల్ గా ఉండిపోకూడదు అన్నది నా ఒపీనియన్ కూడా. ఒక రకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అగైన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ దానిలో కేటగిరీస్ మీద నాకు ఒక అభిప్రాయం. ఐ థింక్ దీని మీద డిస్కషన్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఎ లెందియర్ ప్రాపర్ పాడ్కాస్ట్. యా సో ప్రైమరీలీ రెండు ప్రాబ్లమ్స్, ఒకటి జ్యూరిస్డిక్షనల్ మిస్ మ్యాచ్, రెండు హైడ్రా ఎఫెక్ట్ అన్నమాట. హైడ్రా ఎఫెక్ట్ అంటే బేసికలీ ఒక తల కట్ చేస్తే దానికి రెండు తలలు వస్తాయి అన్నట్టు. ఏమంటే రక్త బీజాసిడ్ అంటారు కదా మనకి పురాణాల్లో. సో వాడిని చంపేస్తే ఒక్కొక్క నెత్తుటి బొట్టులోంచి ఒక రక్త బీజాసిడ్ పుట్టుకొస్తాడు అనమాట. అంటే ఒక్కొక్క రక్త బిందువు ఒక బీజం అనమాట. అదే విధంగా ఒక వెబ్సైట్ కనుక నువ్వు బ్లాక్ చేయగలిగితే సక్సెస్ఫుల్లీ, నువ్వు బ్లాక్ చేసే టైంలో 2-3 వెబ్సైట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఏసిమెట్రీ ఉంది. వెబ్సైట్ క్రియేట్ చేయటం చాలా లో కాస్ట్, లో బ్యారియర్. వెబ్సైట్ బ్లాక్ చేయటం హై కాస్ట్, హై బ్యారియర్ అనమాట. దానివల్ల యూ కెనాట్ అవుట్ కంపీట్ పైరసీ ఎకోసిస్టమ్. ఇంకా యాక్చువల్లీ పైరసీ వల్ల ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు కూడా వచ్చింది. బేసికలీ 90sలో అదే 80s 90sలో వచ్చిన వీడియో గేమ్స్లో కొన్ని పైరసీ చేసిన ఉంటాయి కదా. ఒరిజినల్ గేమ్ని ఆ కంపెనీస్ ప్రొడక్షన్ ఆపేసాయి అనమాట. ఫ్యూచర్ జనరేషన్ కోసం సేవ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు వాటికి పైరేటెడ్ కాపీస్ బతికాయి అనమాట. సో దాన్ని కూడా పైరేట్ చేయడం వల్లే ఆర్కైవల్ ఫంక్షన్ అన్నది కుదిరిందని చెప్పి దాన్ని కూడా ఐడియాలజికల్లీ జస్టిఫై చేసుకుని దీన్ని కూడా సైట్ చేస్తారు. అంటే పొరపాటున నువ్వు ఏం చేసావో నువ్వు మర్చిపోతే ఇదో కాపీ. సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అంటే లిటిల్ బిట్ ఆన్ ద డైగ్రెసింగ్ సైడ్. అంటే మౌర్య, నువ్వు ఇప్పుడు ఏమైనా ఈ పైరసీ వల్ల ఫిల్మ్ లో ఇంత లాసెస్ అవుతాయి అది ఇట్లాంటివి ఏమైనా స్టాట్స్ ఉన్నాయా నీ దగ్గర?
లేదు లేదు ఆ? ఓకే. లేదు లేదు ఎందుకు యూరోపియన్ అడిగానంటే యూనియన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది పైరసీ వల్ల ఎకనామిక్ ఎఫెక్ట్ అని. ఓకే. కానీ అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంతగా వర్తించదు. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్ ఎసెన్షియల్లీ గ్లోబల్ మార్కెట్ కదా. ఉమ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా లోకలైజ్డ్. ఇప్పుడిప్పుడు కొన్ని మేజర్ ప్లేయర్స్ స్ప్రెడ్ అవుతున్నారు కానీ ఉమ్, మెజారిటీ ఆఫ్ ద టాలీవుడ్ అన్నది వెరీ లోకలైజ్డ్. సో దాని కన్క్లూషన్స్ దీనికి పూర్తిగా వర్తించకపోవచ్చు. వాళ్ళ అదే కన్క్లూషన్ ఏంటంటే పాయింట్. పైరసీ అంత నెగిటివ్గా ఎఫెక్ట్ చేయదు. నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది, ఓకే. బట్ చేంజ్ అనేది చాలా మినిమల్ అని చెప్పి వాళ్ళు కన్క్లూడ్ చేశారు అనమాట. ఓకే. అవుట్ రైట్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏది ఉండదని చెప్పి వాళ్ళు కన్క్లూడ్ చేశారు. యా, ఎందుకంటే నా క్యూరియాసిటీ ఏంటంటే ప్యూర్లీ ఎకనామిక్ స్టాండ్ పాయింట్ లో దీని గురించి మనం ఆలోచిస్తే రివ్యూస్ వల్ల మూవీస్ చూడడం మానేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. ఓకే. ఇలాగా పైరేటెడ్ ప్రింట్ ఉందని సినిమాకి వెళ్ళడం ఎలా అయితే చాలా మంది మానేస్తారో, రివ్యూస్ చూసి కూడా మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో విషయం ఐ ఏంటంటే థింక్ రివ్యూ అన్నది ఇప్పుడు బేసికలీ వర్డ్ ఆఫ్ మౌత్కి ఒక ఆల్టర్నేట్ నేమ్ అంతే కదా. అది ఎంటైర్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగోకపోతేనే ఆ మూవీకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుద్ది. కమెంట్స్ అన్ని పాజిటివ్గా ఉండి అందరు రివ్యూలు పాజిటివ్ ఇచ్చి ఒకే ఒక రివ్యూర్ నెగిటివ్గా ఇస్తే ఆ నెగిటివ్గా ఇచ్చిన రివ్యూర్ నేర్చుకుంటారు తప్ప మూవీకి నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వదు. సో ఇండివిజువల్ రివ్యూస్ ఐ డోంట్ థింక్ దే మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది సో రివ్యూలు చూసేది ఆ మూవీ ఎలా ఉందని తెలుసుకోవడానికి కాదు. వాళ్ళు ఆ డెసిషన్ అన్నది వాళ్ళు ట్రైలర్ చూసి ఆర్ ఇన్ జనరల్ మూవీ మీద చాలా ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని చూసే డిసైడ్ అవుతారు. వాళ్ళు రివ్యూ ఎందుకు చూస్తారంటే బాగోని మూవీని ఆడు ఎంత గట్టిగా తిట్టుకున్నాడు అంటే ఎంత క్రియేటివ్గా తిట్టాడు లేదా ఎంత క్రియేటివ్గా పొగిడాడని చెప్పి దాన్ని ఆర్టిస్టిక్ మెరిట్ కోసం చూస్తారు రివ్యూలు. సో ఇప్పుడు రివ్యూ ఆదిపురుష్ వల్ల మూవీని అందరూ నెట్ రివ్యూలు చూసి ఏం వెళ్ళిపోలేదు, దాన్ని ఎంత బాగా తిట్టారు అన్నది చూడడానికి రివ్యూలు చూసారు అనమాట. ఈ సినిమాని ఎవరు ఆపద్దు, మ్యాట్నీకి ఇదే ఆగిపోద్ది. నెట్ రివ్యూస్ వల్ల మూవీస్ కి ఏం రెవెన్యూ లాస్ ఉండదు అంటావు, లైక్ ఏం పైరసీ. రెవెన్యూ లాస్ అని కాదు, అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసే రివ్యూర్లు చాలా మంది మూవీ చూసిన తర్వాత వచ్చి రివ్యూలు చూస్తారు. ఎందుకంటే వాట్ రివ్యూస్ ఆర్ డూయింగ్ ఈజ్ గివింగ్ ఏ వాయిస్. ఆల్రెడీ ఉన్న ఒక ఒపీనియన్కి వాళ్ళు ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అంతే. మేబీ ప్రీ సోషల్ మీడియా ఎరాలో రివ్యూస్ అన్నది ఎఫెక్ట్ చేసేవేమో కానీ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ నౌ. ఓకే. అంటే రివ్యూవర్స్ అన్న సెపరేట్ క్లాస్ కింద ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా అందరూ రివ్యూ Yeah. చేస్తారు కదా, ఐఎండిబి ఇవన్నీ మోర్ జెన్యున్ కదా రేటింగ్స్ అన్నవి. యా, రెలవెంట్ లా ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957. ఇందులో 2 సెక్షన్స్ రెలవెంట్ దీనికి. ఈ ఐవమ్ ఇష్యూకి సంబంధించినంత వరకు, పైరసీకి సంబంధించినంత వరకు. ఒకటి సెక్షన్ 65A టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటారు అనమాట. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ ఉంటది కదా, దాన్ని సర్కమ్వెంట్ చేయటాన్ని క్రిమినలైజ్ చేస్తుంది అన్నమాట ఇది. రైట్, డిఆర్ఎం సర్కమ్వెంట్ చేస్తే అది క్రిమినల్ అఫెన్స్, 2 years పనిష్మెంట్ దానికి, అప్ టు 2 years. ఇంటెంట్ టు ఇన్ఫ్రింజ్ ప్రూవ్ చేయాలి. జస్ట్ సర్కమ్వెంట్ చేస్తే సరిపోదు, స్పెసిఫిక్ గా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇంటెంట్ అని ప్రూవ్ చేయాలి. థియేటర్స్ నుంచి ఏవైతే కాపీ అవుతాయో వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కువగా వాడతారు అన్నమాట ఇది. అలాగే సెక్షన్ 65B ఇది కాపీరైట్ ని ఐడెంటిఫై చేసే మెటాడేటా రిమూవ్ చేయడానికి క్రిమినలైజ్ చేస్తుంది అన్నమాట ఫైల్ నుంచి. సోర్స్ ఐడెంటిఫై చేయడానికి అందులో వాటర్ మార్క్స్ లేకపోతే మెటాడేటా ఉంటాయి, వాటిని కనుక తీసేస్తే అది సెక్షన్ 65A కింద క్రైమ్ అన్నమాట. అలాగే దీనికి జాన్ డో ఆర్డర్స్ అంటారు, డైనమిక్ ఇంజంక్షన్స్ అంటారు అనమాట ఇంకొక పదం. అవి ఇస్తుంది అనమాట కోర్టు. డైనమిక్ ఇంజంక్షన్ అంటే అన్నోన్ డిఫెండెంట్స్ మీద, అంటే ఆల్రెడీ ఇన్ఫ్రింజ్మెంట్ జరగకముందే ఇంజంక్షన్స్ ఇస్తారనమాట ముందే. సో దానివల్ల ప్రొయాక్టివ్ గా బ్లాక్ చేయొచ్చు. నీ ఫ్రీ స్పీచ్ రైట్స్ ఇక్కడ వర్తించు అనమాట. డైనమిక్ ఇంజంక్షన్స్ కూడా ఇవ్వచ్చు కోర్టు, ప్రొయాక్టివ్ గా బ్లాక్ చేయొచ్చు అనమాట నువ్వు పబ్లిష్ చేయటానికి. అంటే బేసికలీ మామూలు ఇంజంక్షన్ అయితే ఒక్క సైట్ మీద, ఒక డొమైన్ మీద, ఒక డిఫెండెంట్ మీద పనిచేస్తుంది. డొమైన్ మార్చేస్తే అది పనిచేయదు అనమాట.
డైనమిక్ ఇంజంక్షన్స్ అయితే జనరల్ గా ఈ కాంటెంట్ ఎక్కడ కనిపించినా సరే బ్లాక్ చేయమని ఆర్డర్స్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు అనుకో, వాళ్ళకి ఒక వెబ్సైట్ మాత్రమే బ్లాక్ చేయమంటే ఆ వెబ్సైట్ మాత్రమే బ్లాక్ చేసే హక్కు ఉంటది. ఐఎస్పీ అసలు డిస్క్రిప్షన్ ఉండదు, వాళ్ళు డిసైడ్ చేసుకోరు, వాళ్ళు ఇంటర్మీడియరీస్ కాబట్టి. నెట్ న్యూట్రాలిటీ అంటారు దాన్ని. కోర్ట్ ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు యాక్ట్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ నేను కాపీరైట్ వైలేషన్ చేస్తూ ఉన్నా సరే నా వెబ్సైట్ నువ్వు డిస్క్రిప్షన్ వాడి బ్లాక్ చేస్తే, లెట్స్ సే యువర్ జియో ఆర్ ఎయిర్టెల్ అనుకున్నావు, నువ్వు నీ డిస్క్రిప్షన్ వాడి బ్లాక్ చేస్తే అది నా రైట్స్ వైలేషన్ అనమాట. ఇంటర్నెట్ ని ఫ్రీ స్పీచ్ డిస్టార్ట్ చేయడానికి కానీ కొంతమందిని ప్రివిలేజ్ చేయడానికి కానీ వాడకూడదు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈ డైనమిక్ ఇంజంక్షన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరిని బ్లాక్ చేస్తున్నారు అనేది స్పెసిఫై చేయకుండానే ఆ స్పెసిఫిక్ కాంటెంట్ కనుకుంటే బ్లాక్ చేయొచ్చు అనమాట. సో వాటిని జాన్ డో ఆర్డర్స్ అంటారు, ఇండియన్ కాంటెక్స్ట్ లో అశోక్ కుమార్ ఆర్డర్స్ అంటారు. సో అయిపోయిందా? యా, ఇంకా లీగల్ డీటెయిల్స్ ఉన్నాయి. పాడ్కాస్ట్ కి అంత ఇంట్రెస్టింగ్ కాదనుకుంటా, టెక్నికల్ డీటెయిల్స్ అంతే. ఇంకా ఓకే, నీకేమైనా యాడ్ చేయడానికి ఉందా శ్వేత? లేదు, నాకేం లేదు. అదేంటి, ఏంటిది? ఇఫ్ బయింగ్ ఈజ్ నాట్ ఓనింగ్ పైరసీ ఈజ్ నాట్ థెఫ్ట్ అని ఏదో అన్నావు. నేనెప్పుడన్నాను? నువ్వు కదా. ఇదిగో నీ ఒపీనియన్ కి నా పేరు అంటించుకో. అచ్చి నువ్వు పైరసీ చూసినా నేనేం నీతో ఫ్రెండ్షిప్ కట్ చేయనులే. పైరసీ ఇస్ నాట్ థెఫ్ట్, ఇందాక ఫస్ట్ లో చెప్పాను. యా ఓకే ఫైన్. నేను అంటే ఆన్లైన్లో యూజువల్గా వినిపించే స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ కోసము లేదా హెచ్బిఓ మ్యాక్స్ కోసం లేదా ఆహాలో కోసం నువ్వు డబ్బులు అంటే పే చేసావు అనుకో ఫర్ ఎ సర్టెన్ మూవీ, ఆ మూవీ ఒక 1 year పాటు 2 year పాటు ఉండి ఆ తర్వాత లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయి వేరే ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయిపోయింది అనుకో, అది ఒక ఫార్మ్ ఆఫ్ బిట్రేల్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు, నేను కాదు. అంటే కరెక్టేలే, ఎందుకంటే కరెక్టే ఇన్ ద సెన్స్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనకి సినిమా క్యాసెట్స్ డివిడీస్ లో వచ్చేవి 300 350 ఎంతో ఉండేది. ఆ డివిడీ నువ్వు కొన్నావు అనుకో, యు ఎసెన్షియలీ ఓన్ ద మూవీ. నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఓన్ కాపీ ఆఫ్ ద మూవీ. నువ్వు ఎన్నిసార్లు సిడీ ప్లేయర్ లో పెట్టుకొని చూడొచ్చు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అసలు లేదు, విచ్ ఇస్ అ లిటిల్ ఫ్రస్ట్రేటింగ్. టెక్నాలజీని కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడానికి వాడట్లేదు యూజువల్లీ, ఇంకా రెంట్ ఎక్స్పెన్షన్ పెంచడానికి వాడుతున్నారు. స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ విషయంలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది బయట. ఓకే, ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్ డిమాండ్ చూడొచ్చు, యాడ్స్ లేకుండా చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మామూలుగా ఓటీటీ వచ్చిన తర్వాత. ఇది వరకు కేబుల్ నుంచి చూసేదాని మీద వర్షన్ అయిపోయింది అనమాట. బేసికలీ టెక్నాలజీని వాడి కంట్రోల్ పెంచుకోవడానికి వాడుకుంటున్నాడు బ్రాడ్కాస్టర్. అది స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్ వరకు ఎందుకు, మాకు నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు యాడ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఉన్నాయి. అవునా? యాడ్ ఫ్రీ చేయడానికి సెపరేట్ గా క్యాపిటలైజ్ చేసుకుంటున్నాడు అంతే. ఆ ఆప్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ప్రెటీ మచ్ నువ్వు యూ కెన్ ప్లేస్ అన్ ఆర్డర్ యాడ్ ప్లే అవుతున్నప్పుడు. ఓకే, దీని మీద మరి నీ ఒపీనియన్ ఏంటి? సబ్స్క్రిప్షన్ పాస్వర్డ్ షేర్ చేసుకోవడం అది పైరసీలోకి రాదా? రాదు. కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ లోకి రాదా? రాదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పైరసీ ఇదంతా లేకముందు లీగల్ గా ఒక మూవీ కానీ గేమ్ కానీ నువ్వు ఒక సీడీ కొన్నావు అనుకో, ఆ సీడీని నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే అది పైరసీ కాదు. ఆ సీడీ నువ్వు కాపీ చేస్తే అప్పుడు అది పైరసీ అవుతుంది. ఇందాక ఐ థింక్ మౌర్య ఎక్స్ప్లెయిన్ చేసాడు ఇదే పార్ట్. ఐ థింక్ వీ హ్యావ్ సఫిషియంట్ కంటెంట్ అని అనుకుంటున్నా. ఇదండి ఎపిసోడ్ కంక్లూజన్. సో ఐబొమ్మ రవి కేసు స్టోరీ నుంచి పైరసీ ఇష్యూస్ అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్ని డిస్కస్ చేసాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. కమెంట్స్ లో అలాగే మీ ఒపీనియన్ షేర్ చేయండి, ఈ డిస్కషన్ మీకు ఎలా అనిపించింది అన్నది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.